హాయ్, వెల్కమ్ టు మై వంటింట్లో సైన్స్ ఛానల్. నేను మీ అరుంధతిని మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాకు చాలా ఇష్టమైన ఒక ఐటమ్ ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే నాకు సమోసాలు అంటే చాలా చాలా ఇష్టం. ఏంటి మేడం సమోసా అంటారు, సమోసా హెల్త్ కి మంచిది కాదు కదా, మీరే సమోసా అంటారు అనుకుంటారా? అంటే సమోసాలో మైదా, ఆలు మరియు డీప్ ఫ్రై ఈ మూడు మంచివి కావు, కరెక్టే. కానీ నేను మీకు పరిచయం చేయబోయే సమోసాలో నో మైదా, నో ఆలు, నో డీప్ ఫ్రై. మరి ఏంటి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే ఆలస్యం, పదండి వంటింట్లోకి. నేను మీకు పరిచయం చేసిన సమోసాలో నో మైదా, నో ఆలు, డీప్ ఫ్రై లేదు, కానీ షాలో ఫ్రై చేశాను. అది ఆలివ్ ఆయిల్తో చేశాను. అంటే మిగతా ఆయిల్లో కన్నా ఆలివ్ ఆయిల్లో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే మీరు అనుకుంటారు మేడం ఆలివ్ ఆయిల్ బాగా రేట్ కదా అని. అరే వేరే ఆయిల్ తోటి మనం అంటే వంటకాలు చేసి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి వాటన్నిటితో పోలిస్తే మనకు ఈ రేటు పెద్దగా ఏమి కాదు కదా. మరి అయినా నేను డీప్ ఫ్రై చేయలేదండి, ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు కాబట్టి ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. మరి నేను మీకు ఆలివ్ ఆయిల్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. చూశారు కదా, సమోసా అంటే వెరైటీ సమోసా మరియు ఆలివ్ ఆయిల్ యొక్క హెల్త్ బెనిఫిట్స్. మరి ఇప్పుడు ఒక ఐడియా కావాలి.
అరే నేను చెప్తున్న ఐడియా ఎక్కువ శాతం మహిళల కోసమే కదా, అంటే మా కోసమే కదా, అంటే వంట చేస్తున్నాం, ఆలివ్ ఆయిల్ తోనే వంట చేస్తున్నాం. దాంతో ఇంకోటండి, చర్మానికి కూడా ఆలివ్ ఆయిల్ చాలా మంచిది, హెయిర్ కి బాగుంటుంది, చర్మానికి కూడా. అయితే మనకు చర్మం బయట ఎండాకాలం బయట తిరిగి వచ్చినా లేదా బయట తిరిగి వచ్చే మొత్తం డస్ట్ అయిపోయి చర్మం అంతా రఫ్ అయిపోతుంది. అలా రఫ్ అయినప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం తీసుకొని మంచిగా మర్దన చేసేయండి. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ లో ఉన్న విటమిన్స్ మన చర్మానికి కూడా ఉపయోగపడే విటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఇటు వంట ప్లస్ చర్మ సౌందర్యం ప్లస్ హెయిర్ కూడా బాగుంటుంది. ఇంకేంటండి, బాగుంది కదా చిట్కా. మరి నా పని అయిపోయింది. ఏంటి, ఒక వంటకం పరిచయం చేశాను, హెల్త్ బెనిఫిట్స్ మరియు చిట్కా చెప్పాను. మరి మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, మరియు కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను.